అనేక దేవుళ్ళు, అనేక విగ్రహాలు. మనుషులు తమ చేతులతో చేసిన దేవతలను పూజిస్తున్న కాలమది. ప్రతి ఊరిలో ఒక దేవుడు, ప్రతి ఇంట్లో ఒక నమ్మకం, ప్రతి స్వరం వేరువేరు దారులు చూపిస్తున్న ప్రపంచం. అలాంటి గందరగోళమైన కాలంలో దేవుడు ఒక్క మనిషిని పిలిచాడు. అతను రాజు కాదు, యోధుడు కాదు, ప్రవక్తగా కూడా అప్పటికి గుర్తింపు లేదు. సాధారణ జీవితం గడుపుతున్న ఒక మనిషి. అతని పేరు అబ్రాము. ఒకరోజు అనుకోకుండా అతని జీవితాన్ని మార్చేసే స్వరం వినిపించింది. నీ దేశాన్ని విడిచి, నీ బంధువులను విడిచి, నీ తండ్రి ఇంటిని విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళు. ఎక్కడికి వెళ్లాలో చెప్పలేదు, ఎప్పుడు ఆగాలో చెప్పలేదు, మధ్యలో ఏమి ఎదురవుతుందో కూడా చెప్పలేదు. ఒక ఆజ్ఞ మాత్రమే, ఒక వాగ్దానం మాత్రమే. ఇక్కడే కథ ఆగాల్సిందే. కాని ఇక్కడే విశ్వాసం మొదలైంది. అబ్రాము ప్రశ్నించలేదు, వాదించలేదు, సమయం అడగలేదు. తనకు తెలిసిన ప్రతిదానినీ వదిలి తెలియని దారిలో అడుగుపెట్టాడు. అతనితో పాటు సారాయి ఉంది, లోతున్నాడు, కొద్దిమంది సేవకులున్నారు. కాని ముందున్న దారి మాత్రం ఖాళీగా ఉంది. రోజులు గడిచాయి. నదులు దాటాడు, లోయలు దాటాడు, కొండలు ఎక్కాడు. పచ్చని ప్రాంతాల నుంచి ఎండిపోయిన నేలల వరకు ప్రతి అడుగులో నమ్మకం మాత్రమే అతనికి దారి చూపించింది. చివరకు దేవుడు అతన్ని కనాను దేశానికి తీసుకొచ్చాడు. ఆ భూమి అతనిది కాదు, అతనికి అక్కడ ఏ హక్కూ లేదు. కాని దేవుడిచ్చిన వాగ్దానం అక్కడే మొదలైంది. అబ్రాము మొదట చేసిన పని బలిపీఠం నిర్మించడం. ఆడంబరం లేదు, చూపించుకోవడం లేదు, కేవలం దేవుని ముందు తలవంచడం. కాలం గడిచింది. అబ్రాము జీవితం మారింది. పశువులు పెరిగాయి, గుడారాలు పెరిగాయి, సంపద పెరిగింది. కాని ఆశీర్వాదంతో పాటు సమస్య కూడా వచ్చింది. భూమి సరిపోలేదు, నీరు సరిపోలేదు. అబ్రాము కాపరులు, లోతు కాపరులు ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగారు. ఇక్కడే కుటుంబం చీలిపోవచ్చు, ఇక్కడే యుద్ధం మొదలవచ్చు. కాని అబ్రాము వేరే నిర్ణయం తీసుకున్నాడు. తన హక్కును పట్టుకోలేదు, తన బలాన్ని చూపించలేదు, శాంతిని ఎంచుకున్నాడు. మన మధ్య గొడవ ఉండకూడదు. నీవు ఏ దిక్కు వెళితే నేను మరో దిక్కు వెళ్తాను. పెద్దవాడైన అబ్రాము తన హక్కును వదిలేశాడు. లోతు చూశాడు, పచ్చని యోర్దాను లోయను చూశాడు, నీరు ఉన్న భూమిని చూశాడు. లాభం అక్కడే కనిపించింది. అదే దిక్కును ఎంచుకున్నాడు. లోతు వెళ్ళిపోయాడు. అబ్రాము ఒంటరిగా మిగిలిపోయాడు. మనుషుల దృష్టిలో అబ్రాము నష్టపోయాడు. కాని అదే సమయంలో దేవుడు మళ్లీ మాట్లాడాడు. నీవు చూస్తున్న ఈ భూమంతా నీ సంతానానికిస్తాను. అబ్రాము ఒంటరిగా ఉన్నా దేవుడు అతని పక్కనే ఉన్నాడు. కాని శాంతి ఎక్కువ కాలం నిలవలేదు. యుద్ధం వచ్చింది. రాజ్యాలు ఒకదానిపై ఒకటి దాడి చేశాయి. ఆ గందరగోళంలో లోతు బంధించబడ్డాడు. ఈ వార్త అబ్రాము వరకు వచ్చింది. అతను మౌనంగా ఉండలేదు, తిరస్కరించలేదు, భయపడలేదు. 318 మంది సేవకులను సమీకరించాడు. రాత్రి సమయంలో శత్రువులను వెంబడించాడు. తన శక్తిపై కాదు, తన దేవునిపై నమ్మకంతో. లోతును రక్షించాడు, అతనితో ఉన్నవారిని విడిపించాడు. విజయం తర్వాత సంపద అతని ముందుకు వచ్చింది. కాని అబ్రాము తిరస్కరించాడు. నా ఆశీర్వాదం మనుషుల చేతుల్లో లేదు. ఆ రాత్రి అబ్రాము ఒంటరిగా ఉన్నాడు. ఆకాశం వైపు చూశాడు. నక్షత్రాలు నిశ్శబ్దంగా మెరిశాయి. అప్పుడు దేవుడన్నాడు, నక్షత్రాలను లెక్కించగలవా? నీ సంతానం అంతే ఉంటుంది. అబ్రాము నమ్మాడు. చిహ్నం అడగలేదు, సాక్ష్యం కోరలేదు. ఆ నమ్మకమే అతనికి నీతి అయింది. ఇది కేవలం కథ కాదు, ఇది విశ్వాసం ఎలా మొదలవుతుందో చెప్పే చరిత్ర.